మహాపరిశుద్ధుడా నాయన, మీరెక్కడ నేనెక్కడయ్యా తండ్రి. నాయన, మీ పాదాలు పట్టుకోవడానికి కానీ, మిమ్మల్ని తలంచడానికి కానీ, నాయన ఈ ప్రార్థన చేయడానికి కూడా నేను అర్హురాలు కాదయ్యా. ఎందుకంటే నాయన, మీరంత నీతిమంతుడు నాయన, నేను అంత నీతి లేదన్నయ్యా. మహాపరిశుద్ధుడా, మీ బంగారు పాదాలకు లెక్కలేని కోడవలు శృతయ్య నాయన, మీ కని దృష్టిలో పెట్టుకుని నా తండ్రి ప్రార్థన చేయించుకున్నందుకు మీకు లెక్కలేని కోడవలు శృతి తండ్రి. ప్రార్థన చేసేది నేను కదయ్యా, మీరు మాతో ఉండి ప్రార్థన చేయించుకుంటున్నారు తండ్రి. సమయం భిక్ష వేసినందుకు మీకు లెక్కలేని కోడగులు శృతయ్య నా రాజా నీకు శృతయ్య, నా యేసయ్య మీకు శృతయ్య. తండ్రి నాయన, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు గారు మీకు శృతయ్య నాయన, మీరు చేసిన ఉపకారాలకు మీకు ఏమిచ్చి మీరు రుణం తీర్చగలమయ్యా. ఆయన ఎందుకంటే లెక్కలేని ఉపకారాలు చేశారు తండ్రి. నాయన మీకు శృతయ్య నాయన, మమ్మల్ని మరవన తండ్రి మీకు శృతయ్య, మమ్మల్ని విడవన తండ్రి మీకు శృతి నాయన మచ్చి కూడా నేను మీకు నచ్చని పని చేయని పాపినయ్యా, నన్ను క్షమించయ్యా. మీరు చెప్పింది చేయని పాపిని, చెప్పంది చేసి వచ్చిన పాపిని మీకు శృతి నాయన. మహాపరిశుద్ధుడా, మీ బంగారు పాదాలకు నమస్కారం తండ్రి. నాయన మీరేమో శక్తిమంతుడు, నేను శక్తిలేని దాన్ని. మహాపరిశుద్ధుడా నాయన, ఈ సృష్టి అంతా మీదయ్యా నా తండ్రి. నాయన నేను ఎంత గొప్ప పాపని, పాపలు అందరికంటే పెదం పాపనని నాయన జ్ఞాపకం తెచ్చుకుని నా తండ్రి ప్రార్థన చేయించుకున్నది మీకు లెక్కలేని కోడకులు శృతి నాయన. 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించండి అయ్యా. దీవింతే మేము జీవితాం తండ్రి. నాయన మీ కృపను భిక్ష వేయండి తండ్రి, మీ మహిమను భిక్ష వేయండి నాయన తండ్రి. మీ జీవాన్ని భిక్ష వేయండి, మీ పరిస్థితిని భిక్ష వేయండి తండ్రి. 7 ఖండాలు మన కుటుంబంలో ఎవరు చెడ్డవారంటే వారు ఉండకూడదు నాయన. అందరినీ మంచివారిగా చేయండి తండ్రి. అందరినో తండ్రి బిడ్డగా చేయండి తండ్రి. కులమత భేదాలు తీసేయండి తండ్రి. అసహ్యతాలను తీసేయండి తండ్రి. స్వార్థం తీసేయండి అయ్యా. నీకు నచ్చని గుణం మచ్చుకు లేకుండా చేయండి తండ్రి. నాయన నీకు నచ్చే గుణాలు మాలో పెట్టిన తండ్రి. ఈ కష్టాలను ఈ మరణం ఉన్న ఊరు నుంచి నాయన, నీ మరణం లేని కష్టాలు లేని ఊరు తీసుకెళ్ళి మీ పాదాలు పడి భిక్ష అడుక్కుంటున్నాను తండ్రి. నాయన ప్రతి ఒక్కరు నాయన ఎటువంటి చిన్న పాపం దుర్మార్గం చేసిన యేసయ్య చూస్తున్నాడు నా తండ్రి. నన్ను అగ్నిగుండంలో వేసేస్తాడు, పాతాళంలో వేసేస్తాడు నా తండ్రి. అగ్ని ఆగదు, పురుగు సాగదు నాయన. ఆయన తండ్రి నన్ను తండ్రి అగ్నిగుండంలో పురుగుల్లో పెట్టేస్తారని భయపడి నా తండ్రి వేసేస్తాడు. నా యేసయ్య కోపం రప్పించే పనులు మేము చేయకూడదని నా తండ్రి అందరినీ నా తండ్రి మంచిగా బ్రతికాడు. భిక్షవే తండ్రి, దేహి భిక్షాందేహి అని అడుగుతున్నాను తండ్రి. ఎటువంటి కుట్రలో నా తండ్రి, ఎటువంటి నా తండ్రి నాయన చెడు పనులు చేయకుండా, ఎవరికి హాని చేయకుండా 7 ఖండాలు మన కుటుంబం ఉన్న వారందరినీ నా తండ్రి నాయన ఒకరికి చేతనంత మట్టుకు మంచి చేసేటట్టు, సహాయం చేసుకునేటట్టుగా నేను భిక్షవే తండ్రి. నాయన పేదవారిని అందరినీ గొప్పవారిగా చేయి తండ్రి. నిన్ను మనవన ఐశ్వర్యం అందరికీ భిక్షవే తండ్రి. నాయన యహానికి పరానికి సరిపోయే జ్ఞానాన్ని 7 ఖండాలు మన కుటుంబంలో వారందరికీ భిక్షవే తండ్రి. దేహి భిక్షాందేహి అని అడుగుతున్నాను తండ్రి. నాయన మమ్మల్ని బట్టి కాదు, నీ దయని బట్టి చేసి పెట్టయ్యా. 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరికీ నా తండ్రి వివాహాలు జరిపించి నాయన, కుదరలేని కూర్చి వివాహాలు జరిపించి నాయన మా చిత్తాన్ని కొట్టుకొని మీ చిత్తం మీద అదే జరిపి నాయన మీ చిత్తం మా కష్టంగా ఉన్నా కూడా నీ చిత్తం నెరవేర్చే బిడ్డగా మమ్మల్ని భిక్షవేయమని మీ పాదాలు బట్టి భిక్షం అడుక్కుంటున్నాను తండ్రి. దేహి భిక్షాందేహి అని అడుగుతున్నాను తండ్రి. ఈ ప్రార్థన నాయన ఎవరు అపార్థం చేసుకోకూడదు నా తండ్రి. మంచిగా తీసుకుని నా తండ్రి. నాయన 10 మందికి సహాయపడేటట్టు భిక్షవే తండ్రి. 10 మంది కాదు నా తండ్రి. చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండమన్నావు తండ్రి. సమాధానంగా ఉండి అందరికీ మంచి చేసేటట్టు భిక్షవే తండ్రి. మీ పాదాలు బట్టి దేహి భిక్షాందేహి అని అడుగుతున్నాను తండ్రి. 7 ఖండాలు మన కుటుంబంలో చెడ్డవారిని అందరినీ మంచివారిగా మార్చివేసి నా తండ్రి మంచివారిని ఇంకా మంచిగా ఉండేటట్టు భిక్షవేయమని మీ పాదాలు బట్టి భిక్షం అడుక్కుంటున్నాను తండ్రి. నాయన ఈ లోకంలో ఐశ్వర్యంతో ఒక పెంట అన్నావు తండ్రి. ఈ లోకంలో ఎన్ని ఇచ్చినప్పటికీ వాటి వైపు చూడకుండా నీ రాజ్యమే శాశ్వతమైన రాజ్యం అంటే నాయన. నీ రాజ్యంలోని గాయలు మాకు కొంచెం భిక్ష పెట్టరా తండ్రి. నాయన మీ మహిమను కొంచెం భిక్ష పెట్టండి నాయన. తండ్రి గారు, కుమారుడు గారు మీ మహిమ కొంచెం భిక్ష పెట్టండి నాయన. పరిశుద్ధాత్మ గారు మీ పాదాలు బట్టి దేహి భిక్షాందేహి అని అడుగుతున్నానయ్యా. మీ మహిమ లేకపోతే మేము బ్రతకలేము తండ్రి. 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరినీ నువ్వు సృష్టించిన మార్గం, నీతి మార్గం నడిపించి నీ రాగడ సిద్ధపరిచి నీ పరలోక ద్వారబంధాలు తెరిచి ఉంచి మా హృదయాన్ని తీసుకుని హృదయాన్ని మాకు ఇచ్చి మా శరీరం మీ శరీరం కలుపుకొని మమ్మల్ని నిత్యజీవారసులుగా చేయమని పాదాలు బట్టి భిక్షం అడుక్కుంటున్నాను యేసయ్యా. నాయన తండ్రి మమ్మల్ని ఒకసారి జ్ఞాపం తెచ్చుకోరా తండ్రి.
7 గంటలు మన కుటుంబంలో నా తండ్రి నాయన అన్నవస్త్రాలు నీళ్ళు లేని ఉండకూడదై నాయన 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 విజయవాడలో నా తండ్రి నాయన ఎవరింటి వాళ్ళని చేర్చేయి. అలాగే 7 గంటలు మన కుటుంబంలో నా తండ్రి ఇల్లు లేనోళ్ళు నా తండ్రి సహనం లేనోళ్ళు నా తండ్రి అద్దెంట్లో ఉన్నవారు అందరినీ దీవించయ్యా. వాళ్ళకి ఏమేం కావాలన్నీ భిక్షవే తండ్రి. అన్నవస్త్రాలు నీళ్ళు నా తండ్రి కొదువు లేకుండా చేయి తండ్రి. ఉండటానికి నీడ కూడా భిక్ష వేయండి అయ్యా. నాయన నాయన 7 ఖండాలను సృష్టించిన సృష్టికర్త గారు మీ పాదాలు పడి భిక్ష పడుకుంటున్నాను తండ్రి నాయన. 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్నవారు అందరినీ నా తండ్రి నాయన 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 అందరికి మారు మనసు భిక్ష వేసి అందరు రక్షణ పొంది నా తండ్రి నీ రక్షణ నీ రాజ్యం వచ్చినట్టు భిక్షవే తండ్రి నాయన 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 సమయం లేదని నా తండ్రి నాయన 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 సాతాను నాయన తండ్రి నాయన నాయన అందరినీ లోకం వైపు తిప్పుకుంటున్నాడు తండ్రి. లోకాసులు చూపిస్తున్నాడు తండ్రి. ఆ వాటి వైపు చూడకుండా నీ వైపు చూసే కళ్ళు భిక్ష వేసి సాతానికి నాయన మారు మనసు భిక్ష వేసి గోరీలో దెయ్యాలు నిలబెట్టడం మా దేహంలో దెయ్యాలను చంటబడి మీద దెయ్యాలపడకుండా ఆబ్జేమని చేతపడి చేతి భూతమే చేసిన పట్టులు మారు మనసు భిక్షని మారిపోతే తిరిగి వాళ్ళకి తెలిసి చేతపడి దానం చేయమని ప్రతి గృహం చుట్టూ ప్రతి మనుషుడు మీ పరిశుద్ధోత్తర గారిని కావలుగా ఉంచి ఇప్పుడే సాతాన్ని తండ్రి యొక్క నామలు కుమారుని యొక్క నామలు పరిశుద్ధాత్మ అగ్రనామ సాతాన్ని బంధించి కాల్చివేయమని పాదవ్రతం వేడుకొంచున్నాను తండ్రి. నారాకడకి ఎదురు చూడు నీరాకడకి ఎదురు చూస్తాను. నారాకడ నీరాకడ ఒకటే అన్న నరుడ తోడ్పడనా అని సెలవిచ్చిన తండ్రి. 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారు అందరినీ 2వ రాకడ సిద్ధపరిచయ్యా. 7 శ్రమలు ఎవరూ మిగిలిపోకూడదు. మంచాలు పడ్డ శరీరం మట్లు కాలిపోకూడదు నాయన. 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారు అందరినీ నాయన ఎగురు తీసుకెళ్ళి నాయన 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 సంటిబుల హృదయుల వరకు ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి యొక్క ఆత్మ నశించడం నీకు ఇష్టం లేదయ్యా. ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళయ్యా తండ్రి 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 నాయన. ఈ మనుషుల వైపు ఈ లోకం వైపు నాయన నాయన దెయ్యం వైపు నా తండ్రి నాయన ఈ లోకాసులు చూసే సైతాను వైపు మమ్మల్ని చూడనవు తండ్రి. నీ వైపు చూసే కళ్ళు మాకు భిక్షవే తండ్రి తండ్రి. ఒకసారి 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారు అందరూ కనబడి మాట్లాడండి అయ్యా. అన్నింటిని ధనుని చెయ్యండి అయ్యా తండ్రి 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 నాయన. ఎంతమంది అయితే కష్టాల్లో ఉన్నారో బాధల్లో ఉన్నారో నాయన మా బ్రతికితేనా మేము ఎవరికి చెప్పుకో మా బాధను ఎవరు తీరుతారని బాధపడుతున్న వాళ్ళకి నా తండ్రి నాయన నాయన నేను పెద్దన్న గారు తండ్రిగా ఉన్న స్వప్న దర్శనం కనబడి మాట్లాడమని వాళ్ళ అవసరాలు తీర్చమని నాయన. అక్కడికెళ్ళవే వాడక్క ముందే తెలుసు అన్నావు తండ్రి నాయన. వాళ్ళ కోరికలు తీర్చమని నా తండ్రి మీ పాదాలు బట్టి దేహి భిక్షాందేహి అని అడుగుతున్నాను తండ్రి నాయన. మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను అయ్యా అయ్యా అయ్యా. బుద్ధి జ్ఞానంలో సర్వసంతలకు ఉత్తమై ఉంటాయి అన్నావు తండ్రి. 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్నవారు అందరూ ఎంతమంది అయితే నాయన 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 చదువుకున్న వాళ్ళకి ఇహానికి పరానికి సరిపోయే జ్ఞానానికి ఎగ్జామ్ రాసే రాయిపోతున్నారు సబ్జెక్ట్ దిద్ది వాళ్ళు మీరు అందరినీ పాస్ ఉద్యోగం పరిమితి ఎవరు నిరుద్యోగం ఉండకూడదయ్యా. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు భిక్షవే మన దేహి భిక్షాందేహి అని అడుగుతున్నాను తండ్రి నాయన. బ్రతుకుదేరి కోసం ఆయా దేశాలు వెళ్ళారు నాయన. వాళ్ళకి నాయన ఉద్యోగాలు పర్మనెంట్ చేసి పెట్టండి అయ్యా. మహాపరిశుద్ధుడా ఏ వృత్తిలో నా తండ్రి ఉన్నా ఎవరిని చీపుగా చూడకుండా నా తండ్రి నాయన నీకు పాలేరులుగా బ్రతికేటట్టు భిక్షవే తండ్రి దేహి భిక్షాందేహి అని అడుగుతున్నాను తండ్రి నాయన నాయన నాయన. నువ్వు త్వరగా వస్తున్నావంట త్వరగా సిద్ధపరిచయ్యా. ఈ కష్టాలు ఉన్నావు నీ కష్టాలు లేని నువ్వు త్వరగా తీసుకెళ్ళయ్యా. నువ్వు రారాజ్య యువరాజులాగా నువ్వు త్వరగా రమ్మని మీ పాదాలు బట్టి భిక్ష పడుకుంటున్నానయ్యా. ఎటువంటి లక్షణాలు ఉంటే నీ రాజ్యం మేము రాగలదు నా తండ్రి. మమ్మల్ని అద్దండి అయ్యా మమ్మల్ని దిద్దండి తండ్రి నాయన 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 నాయన. ఈ లోకంలో మాకు ఎలా బ్రతకాలో మాకు తెలియదయ్యా నాయన. నిన్ను ఎలా శృతించాలో నిన్ను ఎలా మహింపరచాలో మాకు తెలియదు అయ్యా. మాకు మా నాయన నాయన మాకు మీ ప్రార్థన నేర్పించండి అయ్యా. మీరు చేసిన ప్రార్థన నేర్పించండి అయ్యా. మహాపరిశుద్ధుడు గారు దయగల తండ్రి గారు నాయన నాయన. ఋతువు గారు లేక నా తండ్రి నాయన విశ్వాసాన్ని భిక్ష వేయండి తండ్రి. ఎస్తేరు గారు లేక నా తండ్రి నాయన మహాపరిశుద్ధుడా మీ బంగారు పాదాలు పెట్టి బ్రతిమలాడుకుంటున్నాను ఏసయ్యా నాయన నాయన. ఏబు గారు నా తండ్రి నాయన నాయన నాయన. ఏబు గారు లాంటి విశ్వాసాన్ని కూడా మా భిక్ష వేయండి. సహనాన్ని ఓపికని కూడా నా తండ్రి నాయన మీ పాదాలు పెట్టి భిక్ష అడుక్కుంటున్నానయ్యా నాయన. మోషే గారు నా తండ్రి నాయన 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 నాయన. అలాంటి నాయన బత్తిపర్లు ఏలీ గారు నా తండ్రి నాయన. బత్తిపర్లు నా తండ్రి మేము జ్ఞాపం తెచ్చుకుంటూ నా తండ్రి నీ అందు భయభక్తులు కలిగి బ్రతికేటట్టు భిక్ష వేయమని మీ పాదాల పట్టి భిక్ష అడుక్కుంటున్నాను తండ్రి నాయన నాయన నాయన. మమ్మల్ని వదలకండి అయ్యా తండ్రి నాయన. మీరు ఇచ్చిన నాయన 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరినీ శిరస్సు మరికాల వరకు మమ్మల్ని కడిగి మా తల తీసి మీ తలెట్టి మీరే గుండుగూట్లో ఉండి మా పనులన్నీ చేసి పెట్టమని పాదాలు పట్టి బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి తండ్రి నాయన. మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా నాయన నాయన. 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరినీ అన్నిని ధన్యులు చేయమని నా తండ్రి నాయన నాయన నాయన. ఎవరికి ఎటువంటి కొలతలు నా తండ్రి లేకుండా చేయమని నా తండ్రి నాయన. నేను నమ్మిన వారిని కలగా ఉంచుతాను తోగ్గా ఉంచును అన్నావు తండ్రి నాయన నాయన. మాటిచ్చి తప్పే దేవుడు కాదయ్యా తండ్రి నాయన నాయన. గొప్ప దైవజనులు ఇచ్చినందుకు మీకు లెక్కలేని కోడలు శృతినైన శృతినైన. అటువంటి దైవజనులు శిరస్సు మరికాల వారు సంపూర్ణ స్వస్తిచ్చి డేట్ మార్చి ఉండడం ఇంకో పని ఉందని తీసుకెళ్తే మేము బ్రతకలేమయ్యా. అటువంటి దాసులు ఇచ్చినందుకు మీకు లెక్కలేని కోడలు శృతినైన డేట్ మార్చి ఉండేసి నీ దాసు
సమస్యలు వచ్చినప్పుడు ఏసఐ గారి ముందు దేవసేన క్షేమంగా నవ్వుతారా వెళ్ళాలి తండ్రి నాయన. ఏసయ్య మిమ్మల్ని కానీ మీరు ఇచ్చిన దాసులు కానీ నాయన మేము ఎప్పుడు బాధ పెట్టే వాళ్ళని చేయకుండా మీ గాయాలు మానిపే వాళ్ళని చేశాడు. భిక్షవేమని గుంపులో మమ్మల్ని ఉంచమని మీ పాదాలు బట్టి దేహి భిక్షాందేహి అని అడుగుతున్నాను తండ్రి నాయన. నరుడు పాపాత్ముడని విడిచిపెడితే మేము బ్రతకలేము తండ్రి నాయన. అయ్యా లోన్లకి అప్లై చేసుకున్న లోన్లు ఇప్పించండి అయ్యా. అయ్యాక నా తండ్రి నాయన వివాహాలు జరగాల జరిపించండి అయ్యా. మా ఉద్యోగాలు రావాలా నాయన, ఉద్యోగాలు భిక్షవేయండి తండ్రి. గర్భఫలాలా నా తండ్రి నేర్పించు. మాకు ప్రార్థన చేయడం రాదు, ప్రార్థన నేర్పించి మా కోసం విరామ లేకుండా ప్రార్థన చేస్తాను. మంచి ప్రార్థన పరుడు గారు మా ప్రార్థన మీ ప్రార్థన చేసేసి విడిసినాయి మరిసినాయి అన్నీ మా యుద్ధ ప్రార్థన ఎత్తమైన ప్రార్థన విజ్ఞానం మీ సమం దూపమని చేర్చి ఈ దీనురాలు పెంటలని చెత్తలు పనికిమాల దాని ప్రార్థనలు కొట్టివేయకుండా నేను అడిగిన అంశాలను నెరవేర్చి వేసిన నదరని నేస్తు నామములో నేను అడిగినవి అన్ని పొంది ఉన్నాను తండ్రి. అవునా అమ్మేన్, అవునా అమ్మేన్, అవునా అమ్మేన్, అవునా అమ్మేన్. వీడియోని చూసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ లైక్స్ కూడా ఒక 10 మందికి చేరువవుతాయి. మరణాత.